తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం. ఉదయగిరిలో హత్య చేసిన నిందితులు అరెస్ట్. కావలి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీధర్. నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ఉదయగిరి టౌన్లో 11వ తేదీ ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6:30-7 మధ్యలో ఒక మర్డర్ జరిగింది. ఆ వివరాలు మీకు తెలియజేస్తున్నాను. చనిపోయిన వ్యక్తి పేరు షేక్ హమీద్, తండ్రి ఖాజా మొహిద్దీన్, వయసు 41 ఇయర్స్, ముస్లిం. అతను యాక్చువల్గా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాడు. చంపిన వాళ్ళు వచ్చేసి షేక్ గుంటుపల్లి మహమ్మద్ హనీఫ్, వయసు 45 ఇయర్స్, షేక్ గుంటుపల్లి మహమ్మద్ ఉమర్, వయసు 38 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ కూడా ఉదయగిరికి చెందినవారు. షేక్ హమీద్ మృతుడు వచ్చేసి కొండాపురం మండలానికి చెందినవాడు. యాక్చువల్గా మృతుడికి, చనిపోయిన వ్యక్తికి, ముద్దాయిలకి కూడా ఉదయగిరిలో ఉండే కళ్యాణ మండపం ఒకటి ఉంది. ఆల్ ఖైర్ అనే కళ్యాణ మండపం వీళ్ళ భాగస్వామ్యంతో కూడా నడుస్తుంది. మృతుడు, చనిపోయిన వ్యక్తి ఖాజా మొహిద్దీన్ దానిలో ఎక్కువ మేజర్ పార్ట్ తీసుకున్నాడు. వాళ్ళతో పాటు వీళ్ళ బంధువులైన మహమ్మద్ హనీఫ్, మహమ్మద్ ఉమర్ కూడా, వీళ్ళ ముగ్గురు కలిసి ఆ కళ్యాణ మండపాన్ని నిర్మించడం జరిగింది. ఈ క్రమంలో కళ్యాణ మండపాన్ని, ఆల్ ఖైర్ ఫంక్షన్ హాల్ని నడిపే క్రమంలో లావాదేవీల్లో డబ్బుల విషయంగా మృతుడికి, చంపిన వ్యక్తులకి, అక్యూజ్డ్కి, వీళ్ళ మధ్యలో ఆర్థిక లావాదేవీలు వచ్చి ల్యాండ్ డిస్ప్యూట్స్ వచ్చాయి డబ్బులు పంపకం విషయంలో. దీని విషయంగా గత 2 సంవత్సరాలుగా కోర్టులో సివిల్ దావాలు కూడా నడుస్తున్నాయి. ఆ రోజు 11వ తేదీ సాయంత్రం, జూలై 11వ తేదీ సాయంత్రం 6:30-7 మధ్యలో చనిపోయిన వ్యక్తి ఖాజా మొహిద్దీన్ వచ్చి ఆల్ ఖైర్ ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చి దాన్ని లాక్ చేస్తాడు. లాక్ చేసేసి కొంతమంది మనుషులు కూడా కల్పించాడు. లాక్ చేసి వెళ్ళే క్రమంలో మృతులకి, ఈ చంపిన వాళ్ళకి, ఈ అక్యూజ్డ్ పర్సన్స్కి ఎవరో ఫోన్ చేసి చెప్తారు, ఇట్లా ఆల్ ఖైర్ ఫంక్షన్ హాల్ నుంచి వాళ్ళు లాక్ చేసుకునేసి ఖాజా మొహిద్దీన్ బయట వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా వస్తున్నారని చెప్పే విషయంలో వెంటనే ఈ గుంటుపల్లి మహమ్మద్ హనీఫ్ చాకు లాంటి పెద్ద కత్తి ఒకటి తీసుకొచ్చాడు. గుంటుపల్లి మహమ్మద్ ఉమర్ ఐరన్ రాడ్ తెచ్చాడు. ముద్దాయి హనీఫ్ చాకుతో అతన్ని పొడవగా, గుంటుపల్లి ఉమర్ వచ్చేసి ఐరన్ రాడ్తో తలపైన బాగా మోదినాడు. ఆ దెబ్బలకి స్పాట్లో కూడా చనిపోయాడు. తర్వాత ముద్దాయిలిద్దరూ కూడా అక్కడి నుంచి అబ్స్కాండ్ అయి వెళ్ళిపోయారు. ఈ విషయంగా ఉదయగిరి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 59/2025 అండర్ సెక్షన్ 103 రెడ్ విత్ 35 బిజినెస్ యాక్ట్గా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసు మొదట సిఐ వెంకటనారాయణ ఇన్వెస్టిగేషన్ చేశారు. తర్వాత సిఐ వెంకట్రావు గారు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మా ఎస్పీ గారు, నెల్లూరు జిల్లా ఎస్పీ గారు కృష్ణకాంత్ సార్ గారి ఆదేశాల మేరకు 2 స్పెషల్ పార్టీలు పెట్టి ముద్దాయిల కోసం గాలింపు చర్యలు చేపట్టాము. ఈరోజు అంటే 17/7/25 తేదీ మధ్యాహ్నం 11:15 గంటలకి దుత్తలూరు మండలం వెంకటంపేట గ్రామంలో దగ్గర బీఈడి కాలేజీ దగ్గర 2 ముద్దాయిలు ఉన్నారని వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు దుత్తలూరు ఎస్ఐ, తర్వాత ఉదయగిరి ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి, శ్రీను, వీళ్ళిద్దరూ కూడా కలిసి స్టాఫ్తో కూడా కలిసి ముద్దాయిలని 2 పట్టుకోవడం జరిగింది. తర్వాత ఫార్మల్ ప్రొసీడింగ్స్ మేరకు తర్వాత ఇప్పుడు రిమాండ్ పెట్టడం జరుగుతుంది.